ఎలా ఉన్నానను? ఈ కొంగు ఏమాత్రం జారకుండా చూసుకోండి. అలాగే. ఇంతకీ మాన్సి మ్యామ్ ఎక్కడా? ఐఎమ్ రెడీ టు షూట్. అను, గెటప్ వేయించావు, బాగానే ఉంది. ఇంతకీ మనం ఏం షూట్ చేయబోతున్నాం? అవునవును, సీన్ ఏంటో చెప్పేస్తే మా మమ్మీకి పర్ఫార్మెన్స్ నేర్పించేస్తాను. అబ్బో, బయలుదేరింది పెద్ద లేడీ డైరెక్టర్. నో నో నో, డైరెక్షన్ అనుది, కెమెరా నాది, యాక్షన్ నీదే మామ్. యాక్షన్ నాదేలే. దీని రియాక్షన్ ఎలా ఉంటుందో ఏమో. చెప్పను, ఇప్పుడేం చేయాలి? నాతో రండి చెప్తాను. మాన్సి మ్యామ్, నేను కెమెరాని కరెక్ట్గా సెట్ చేసేసాను. నేను చెప్పినప్పుడు మీరు జస్ట్ రికార్డ్ బటన్ క్లిక్ చేస్తే చాలు. ఇట్స్ వెరీ సింపుల్. నువ్వు జస్ట్ సిగ్నల్ ఇవ్వు చాలు, నేను క్లిక్ చేసేస్తాను. సరే, మరి నేనేం చేయాలను? చూడండి, ఈ గదిలో రాజనందిని గారి నగలు, చాలా విలువైన వస్తువులున్నాయి. నేను మిమ్మల్ని కెమెరా రికార్డ్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ ఫ్రెష్గా గదిలోకి తీసుకొస్తాను. అంటే రాగశుద్ధగా తీసుకొస్తానన్నమాట. మీరు అదే సెన్స్లో ఉండాలి. అలా నేను రాజనందిని గారి వస్తువుల్ని ఎంతో ఎగ్జైట్మెంట్తో మీకు చూపిస్తూ ఉంటే మీరు కూడా అంతే ఎగ్జైట్మెంట్తో చూస్తున్న ఫీల్ మీ బాడీ లాంగ్వేజ్లో తెలియాలి. మరీ ముఖ్యంగా ఇదిగో ఈ బాక్స్లో కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. నేను కొంచెం ముందుకు వెళ్ళి అటు తిరిగి నగలు చూసుకుంటున్నప్పుడు మీరు వాటిని తీసి కొంగు చాటున దాచుకోవాలి. అది చాలా ముఖ్యమైనది. మీ ఫేస్ కెమెరాకి అస్సలు తెలియకూడదు. అర్థమైందా? డోంట్ వరీ అను, నువ్వు ఆ నగలు చూపిస్తే చాలు మా మామ్ ఆటోమేటిక్ గా ఎగ్జైట్ అయిపోతుంది. చూడండి, ఇది మనకి చాలా ముఖ్యమైనది. ఈ వీడియోని సాక్ష్యంగా ఆర్య సార్ని గెలిపించుకోవాలి. అదే కదా మనందరికీ కావాల్సింది. ఎస్. కాబట్టి మీరు ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత మంచిది. ఓకే, మేం రెడీ. మామ్, ఒకసారి కెమెరాకి ఓటింగ్ రిక్వెస్ట్ చేసుకో. ఇదేమన్నా రియాలిటీ షోనా? ఒక రకంగా అలాంటిదే కదా. అట్లీస్ట్ కెమెరా లుక్ లో ఎలా ఉన్నావో చూడండి మామ్. అయితే ఓకే. అందరికీ నమస్కారం. మీకు నా పర్ఫార్మెన్స్. స్టాప్ ఇట్. కొంచెమైనా సీరియస్ గా బిహేవ్ చేస్తారా? నేను చెప్పాను కదా కెమెరాకి మీ ఫేస్ అస్సలు చూపించకూడదని. ఓకే, ఇటు తిరగండి. సారీ. మాన్సి మ్యామ్, మేము అక్కడికి వెళ్ళి మీకు సిగ్నల్ ఇస్తాను. అప్పుడు కెమెరా రికార్డింగ్ స్టార్ట్ చేయండి. ఓకే, పదండి. రాకా రాకా రా. ఇలా చూడు, చాలా బాగున్నాయి కదా. చాలా బాగున్నాయి.
వదినమ్మ కెమెరాను ఎందుకు తీసుకురమ్మంది? అసలు వీళ్ళు రాజనందిని గారి గదిలో ఏం చేస్తున్నారు? వదినమ్మ, మీరంతా రాజనందిని గారి గదిలో ఏం చేశారు? ఆంటీ రాగసుధలా డ్రెస్ చేసుకున్నారేంటి? మీకంతా తర్వాత చెప్తాను సార్. ఫస్ట్ మీరు ఈ చిప్లోని వీడియోని సాఫ్ట్ కాపీ చేసి తీసుకొచ్చివ్వాలి. వీడియోనా? అవును, రేపు ఉదయానికల్లా ఈ వీడియో నా చేతిలో ఉండాలి. అసలు ఇందులో ఏముంది వదినమ్మా? ఆర్య సార్ అందుకే ఇది చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా రెడీ చేయించండి ప్లీజ్. అలాగే వదినమ్మా, ఇప్పుడే తీసుకొస్తాను. అను, పనిలో పని ఒక 2 కాపీలు ఎక్స్ట్రా చేయించమనాల్సింది. మాకు కూడా చూసుకోవడానికి ఉంటుంది కదా. ఆ వీడియో బయటకొస్తే మీరు జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు అంత రిస్క్ అవసరం అంటారా? అబ్బే, చచ్చా, అస్సలు అక్కర్లేదు. నీకు యూజ్ అయితే మాకదే చాలు. వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళు 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 వెళ్ళు. మామ్, మనకే రిస్క్ అంటుంది, జైలుకి వెళ్తారు అంటుంది. కొంపదీసి ఆ రాగసుధ దీన్ని బకరా చేసినట్టు ఇది మనల్ని బకరాలు చేయట్లేదు కదా? నువ్వు ఊరికే నన్ను భయపెట్టకే. అను మరీ అంత క్రూయల్ గా ఆలోచించదులేవే. సపోర్ట్ చేయాలనుకున్నాం, చేశాం. వర్కౌట్ అయిందా క్రెడిట్ మనకి, అవలేదనుకో మైనస్ పాయింట్స్ దానికే. అది సరే గాని ఇంతకీ నా పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెప్పలేదేంటి? అదరగొట్టేశాను కదా. అవును మామ్, అసలు దొంగతనాలు బాగా అలవాటున్నట్టు బాలే చేసావు. ఆఫ్ కోర్స్, మీ డాడీ దగ్గర ఎన్నిసార్లు డబ్బులు కొట్టేయలేదు. ఐ మీన్ సరదాగా మీ డాడీని టీస్ చేయడానికి అలా చేసేదాన్ని. అది ఇలా యూజ్ అయిందనమాట. కానీ అక్కడక్కడ కన్ఫ్యూజ్ అయ్యావనుకో, అది నా కెమెరా వర్క్ కవర్ చేసాలే. డోంట్ వరీ. కెమెరా వర్కేనా? 5th క్లాస్ పిల్లలు కూడా చేస్తారు. బయలుదేరింది పెద్ద జామ్స్ కెమెరామెన్ కజిన్ సిస్టర్. పద. మామ్, యాక్టింగ్ అయిపోయింది, కాస్త క్యారెక్టర్ లో నుంచి బయటికి రా. ఓ, ఇట్స్ ఓకే. క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయాను. పద పద. మీకు ఇచ్చిన గడువు ముగిసిపోయింది. మరి ఇవాళైనా కోర్టులో సాక్ష్యాధారాలు సబ్మిట్ చేస్తున్నారా? నిన్న మీరు న్యాయాన్ని గెలిపించాల్సి వస్తుంది అన్నారు. అంటే దాని అర్థం బలవంతంగా గెలిపించబోతున్నారా? లేక న్యాయం వైపు నిలబడి మీరు గెలవబోతున్నారా?
లేదే. Nothing is impossible. Everything is possible for Aryavardhan. మిస్ రాగసుధా రాజ్పుత్ రాణీజీ, మాలో కాన్ఫిడెన్స్ చూసి కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు. యాక్చువల్లీ మీరు అను ఇన్నోసెన్స్తో చాలా చక్కటి గేమ్ ఆడారు. వెరీ గుడ్. బట్ ఆర్య మాత్రం అను ఇంటెలిజెన్స్తో మీకు చెక్ పెట్టాడు. అసలు అను అంటే ఏంటో, తన స్ట్రెంగ్త్ ఏంటో ఈరోజు మీరు చూడబోతున్నారన్నమాట. మీకు ఇక్కడ విషయం అర్థమయ్యేలా చెప్పాలి. మీ ఇద్దరి యుద్ధం ఒకటే, మీ ఇద్దరి ఆయుధం ఒకటే, అను. బట్ గెలుపు మాత్రం ఆర్యవర్ధన్దే. రాగసుధాజీ, మా ఊర్లో చాలాసార్లు సామెత విన్నాను. తాడిని తన్నేవాడొకడుంటే వాడి తలను తన్నేవాడొకడుంటాడు అని. నో డౌట్ వీళ్ళేదో చేయబోతున్నారు. లేదంటే ఇంత కాన్ఫిడెంట్గా ఉండరు. లేదా ఇలా బిల్డప్ ఇచ్చి నన్ను భయపెట్టాలని చూస్తున్నారా? అది చూద్దాం. యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మీరు అనుమతిస్తే ప్రాసిక్యూషన్ తరపు క్లయింట్ రాగసుధ గారిని నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ. రాగసుధ, రాగసుధ, రాగసుధ. నమస్కారం సార్. మిస్ రాగసుధ, నో నో నో, మిస్ రాణి, ఓ సారీ, మిస్ సుధా రాజ్పుత్. సో మెనీ నేమ్స్, ఇందులో ఒరిజినల్ ఏదండి? రాగసుధ. ఓ, అంటే మిగతావన్నీ డూప్లికేట్ అని ఒప్పుకున్నట్టేగా? మీకు డూప్లికేట్స్ చేయడం చాలా ఇష్టం అనుకుంటాను, పేర్లైనా పేపర్లైనా. అబ్జెక్షన్ యువర్ ఆనర్. రాగసుధ గారు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ ఒరిజినల్ అని కోర్టు వారు డిక్లేర్ చేసిన తర్వాత కూడా డిఫెన్స్ వారు వాటిని ఫేక్ డాక్యుమెంట్స్ అని చెప్పడం ఎంతవరకు సమంజసం యువర్ ఆనర్? అయినా వాళ్ళ దగ్గర ఒరిజినల్స్ ఉంటే అవి సబ్మిట్ చేయకుండా ఇలాంటి క్వశ్చనింగ్ ఏంటి యువర్ ఆనర్? కొన్ని నిజాలు బయటికి రావాలంటే ప్రశ్నించక తప్పదు యువర్ ఆనర్. అండ్ నేనేదో ప్రాస కోసం పేర్లు పేపర్లు అన్నానంతే. అంతలోనే గుమ్మడికాయల దొంగ ఎవరు అని అంటే భుజాలు తడుకోవడం ఎందుకు? అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. సారీ యువర్ ఆనర్. యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. చెప్పండి రాగసుధ గారు, మీరు అన్ని పేర్లు ఎందుకు మార్చారు? ఆర్యవర్ధన్కి నా ఉనికి తెలియకూడదనే జాగ్రత్త కోసం. నా గురించి ఏమాత్రం క్లూ దొరికినా నేను ఈరోజు ఇక్కడ ప్రాణాలతో ఉండేదాన్ని కాదు. సో ఆర్యవర్ధన్ గారు అంత డేంజరస్ పర్సన్ అన్నమాట.
అవును, అందుకే కదండి ఈ పోరాటం. అవునా పాపం? నాకు చిన్న కథ గుర్తొచ్చింది రాఘసుధ గారు. ఒక అడవిలో సింహం దేన్నో వేటాడి తన గుహకి తెచ్చుకుని కడుపు నిండా తినేసి ఆదమరిచి నిద్రపోయింది. అదే అదునని ఒక నక్క నెమ్మదిగా గుహలోకి ఎంటరై సింహం తినగా మిగిలిన దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. సింహం మెలకుగానే ఉన్నా దాన్నేం చేయలేదు. ఎందుకంటే సింహం ఒక్కసారి వేటాడిందంటే మళ్లీ దానికి ఆకలేసేంత వరకు వేట జోలికి వెళ్ళదు. ఇక్కడ సింహం సిద్ధాంతం గొప్పదా లేక నక్క తెలివితేటలు తెగింపు గొప్పవా? రెండూ కాదు. కడుపు నింపుకోవాలనే నక్క ఆరాటం గొప్పది. ఆకలి కోసం అది తెగించింది, న్యాయం కోసం నేను తెగించాను. వెల్ సెడ్. అంటే కేవలం మీ అక్కకి న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే పేర్లు మార్చుకుని ఒక ఐకానిక్ పర్సన్నే మోసం చేస్తూ తన సామ్రాజ్యంలోకి ధైర్యంగా ఎంటర్ అయ్యాను అంటారు. వేరే ఏమీ ఆశించి కాదు, అవునా? అవును. గుడ్. ఫస్ట్ మీరు ఆర్యవర్ధన్ గారు ఆఫీసులోకి ఎంటర్ అయ్యారు కదా? దేనికి? మా అక్కని చంపింది ఆర్యవర్ధని అని నిరూపించే ఆధారాలు తన ఆఫీస్లోనే ఉన్నాయన్న అనుమానంతోనే ఆఫీస్లో చేరాను. కానీ మీకు ఆ ఆధారాలు దొరికింది ఎస్టేట్ గోడౌన్స్ లో అని పోలీస్ కంప్లైంట్ లో ఉందే. మీకు ప్రూఫ్ ఆఫీసులో ఉందనే అనుమానం, కానీ దొరికిందేమో గోడౌన్స్ లో. మరి ఈ రెండూ కాకుండా మీరు ఆర్యవర్ధన్ గారింటికి ఎందుకు వెళ్ళినట్టు? అది నేను మీకు ఆర్యవర్ధన్ గారంటే భయం, ఆయన చాలా డేంజరస్ అనే అభిప్రాయం, మిమ్మల్ని చంపడానికైనా వెనకాడ్డనే నమ్మకం, ఇన్ని ఉండి కూడా ఆయనింటికే ఎందుకు వెళ్ళారు? ఎందుకంటే అది ఆర్యవర్ధన్ గారు హంతకుడు అని ప్రూవ్ చేసే ఆధారాల కోసమని మాత్రం చెప్పకండి. అది అబద్ధమని ఎవరైనా ఈజీగా చెప్పేస్తారు. ఒకవేళ ఉన్నాయని మీరు వాదించినా వాటిని నాశనం చేయడానికే ప్రయత్నిస్తారు తప్ప మీరు చచ్చేంత వరకు భద్రంగా ఉంచరు కదండి. ఎందుకో నేను చెప్పనా? ఆర్యవర్ధన్ గారింట్లో ఆయన ప్రత్యేకంగా చూసుకునే రాజనందిని గారి గదిలో ఉన్న ఆస్తి డాక్యుమెంట్స్ కోసం. తెలివిగా ఇంట్లో చేరి అనురాధ గారిని మోసం చేసి ఆ డాక్యుమెంట్స్ కొట్టేశారు. వాటిని మీకు అనుకూలంగా మార్చుకుని కోర్టుకు సబ్మిట్ చేశారు. అబద్ధం. నేనే డాక్యుమెంట్స్ కొట్టేయలేదు. మరైతే నిజమేంటి? ఆర్యవర్ధన్ గారింటికి ఎందుకు వెళ్ళారనే దానికి మీ దగ్గర సమాధానం ఎందుకు లేదు? ఎందుకంటే నేను వశిష్ఠని కాపాడడానికి వెళ్ళాను. నాకు సాయం చేశాడని ఆర్యవర్ధన్ అతన్ని బంధించాడు. వశిష్ఠ వశిష్ఠ అంటే రాజనందిని గారు చనిపోయిన దగ్గర నుంచి ఆర్యవర్ధన్ గారి ఇంట్లో నమ్మకంగా ఉన్న మనిషే కదా. ఆర్యవర్ధన్ గారి మనిషిని మీరు కాపాడటం ఏంటి? అతను పేరుకే ఆర్యవర్ధన్ మనిషి, నిజానికి అతను నా మనిషి.
నాకు జరిగిన అన్యాయానికి వాళ్ళని ఎదిరించలేక మౌనంగా వాళ్లతో ఉంటూనే నాకు సాయం చేసేవాడు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్.